నేను లైఫ్ లో ఉండాలి, కొంచెం టెన్షన్ పడుకు మా అమ్మ జస్ట్ చిల్పిల్. మా మమ్మీని చూసి మమ్మీ ఏదో మా ఇద్దరు క్లాస్ పీకుతుంది అనుకోకండి, బాగున్నాయని ప్రాచి అమ్మ కాస్ పెట్టింది. సో గత 3 వారాల నుంచి నాకు కేక్ చేయండి అంటే మా అమ్మ ఇప్పుడు యాక్షన్ తీసుకుందనమాట. సో ఇది మా చిన్నప్పటి నుంచి చేసుకుని వస్తున్న కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నానంటే మీరందరూ నాకు ఎంతో స్పెషల్ అని. సో ముందుగా చూపించినట్టు 1 కప్పు మైదా తీసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. దాన్ని మంచిగా కలిపేసి ఐసింగ్ షుగర్ 1 కప్. ఐసింగ్ షుగర్ చాలా ఈజీ చేయడం అండి. మిక్సీలోనే షుగర్ ని ఆడించేయండి, అదే ఐసింగ్ షుగర్ గా మారిపోతుంది. అలాగే మిక్సీ జార్ లో 2 గుడ్లు వేసుకోండి. తర్వాత మిక్సీని బడబా తిప్పేయండి. షాకింగ్ న్యూస్ చూపిస్తాను, ప్రాచి బట్టలు మడత పెడుతుంది. ఇంట్లో పనులు ప్రాచి చేయడం అంటే అదొక ఘనకార్యమనే చెప్పొచ్చు. అలాగే ఆ మిక్సర్ లోని కొంచెం వెనిలా ఎసెన్స్, అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే మళ్ళీ 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. దాన్ని మళ్ళీ జరా తిప్పేయండి. ఇక్కడ నేను అవన్నీ ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఒక 1 మినిట్ వరకు. తర్వాత ఇందాక తీసుకున్నాం కదా ఐసింగ్ షుగర్, అది ఇప్పుడు వేయండి అనమాట, ముందే వేసికండే. ఇప్పుడు చేసుకున్న బ్యాటర్ ని చక్కగా ఆ పౌడర్ మిక్చర్ లో వేసుకోండి, మంచిగా కలపండి. మీకు ఇంకా కొంచెం అది గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అలాగే పేపర్ తీసుకోండి. దాంట్లో ఆ బ్యాటర్ ని వేసి చక్కగా అవెన్ లో పెట్టేయండి. నేను అవెన్ ని ప్రీ హీట్ చేసిన తర్వాత ఈ మైక్రో కన్వెన్షన్ లో 170 degrees లో 7 minutes మాత్రమే పెట్టాను. అండ్ చూడండి ఎంత చక్కగా వచ్చింది కేక్. నేను ఈ కత్తితో ఆ కేక్ ని కట్ చేయబోతున్నాను. ఎంత సాఫ్ట్ గా ఎంత మెత్తగా ఉందో చూసారా. దీన్ని టేస్ట్ సూపర్, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మా అమ్మ చేసింది అని కాదు, నాకు నచ్చింది టేస్ట్ కాబట్టి ఫ్రాంక్ గా చెప్తున్నాను. కూడా ఈ రెసిపీని ఫాలో అవుతారనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్.